చెక్ పోస్ట్ సార్ పెట్టినా వాడు సీట్ బెల్ట్ పెడతాడంట, ఆ పక్క పోతే ఈ పక్క హెల్మెట్ తీసి వెనక పెట్టుకుంటాడంట, ఉన్న సీట్ బెల్ట్ కూడా బీక్ పడేస్తారంట. అలాంటి అంటే అతను చెప్పింది అది డైరెక్ట్గా హైకోర్టు జడ్జి గారు చెప్పింది అన్నమాట. వీళ్ళు ఏం చెప్పారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫైన్లు వేస్తున్నారు కానీ ఎవరితో కానీ కట్టించుకోవట్లేదు అని హైకోర్టు జడ్జి గారు డైరెక్ట్గా చెప్పారు. టోటల్ 1600 మంది ఎంతమంది చనిపోయారు ఓన్లీ ఏపీలోనే, అది కూడా టూ వీలర్ బైక్లోనే సార్ 16 మంది చనిపోయారు సార్, 16 చిల్లర చనిపోయారు అన్నమాట ఈ ఇయర్లో మనకి. అందులో కలిసి మన ప్రకాశం జిల్లా టాప్ 5లో ఉంటుంది. ప్రకాశం జిల్లాలో మనం ఏదైతే గిద్దలూరు నుంచి స్టార్ట్ అయ్యి త్రిపురాంతకం వరకు కొన్ని ఏదైతే ఉంటుందో మందే వినుకొండ వరకు ఈ రోడ్లో ముక్కాలు భాగం జరిగింది. ముక్కాలు భాగం కానీ 60 నుంచి 60% ఇది జరిగింది. అంటే ప్రతి 10 మందిలో 6 మంది మన హైవేలో చెప్తున్నారు సార్. లోపలంతా టెక్నికల్గా ఉంటాయన్నమాట. ఏదో వాడు తూగిపోవడం అట్లా ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా గుద్దుకొని పోవడం మీకు ఐడియా ఉంటుంది. వస్తున్నారు కదా, నిన్న కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశారు, స్టార్ట్ కూడా అయిపోయింది. ఈరోజు ల్యాండ్ అగ్రిమెంట్ నిన్న సార్ వచ్చింటారు సార్, మన ఆర్డీఓ గారు వచ్చారు. ఇందులో భాగంగా ఏంటంటే హైకోర్టు సూపర్వైజ్ చేస్తానండి ప్రతి నెల ఎన్ని ఫైన్లు వేశారు, ఎన్ని ఫైన్లు కట్టించుకున్నారు అనేది హైకోర్టు చూస్తానని చెప్పింది. దెబ్బకి మన ఐపీఎస్లో ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఫైన్లు వేసేవారు మీకు పోలీసులేగా, మాకు హెడ్ ఎవరు ఎస్పీగా, ఐపీఎస్లో అనగా ఎస్పీ క్యాడర్ నుంచి మొత్తం డీజీ కోరుకుంటారు అన్నమాట. మొటికలు పడే వాళ్ళకే చిన్న మెమో కోర్టు తెచ్చినా కానీ చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, ఇన్ని ఫైన్లు వేస్తే దానికి డబుల్, అంటే పాత ఫైన్లతో పాటు పాత 10 ఫైన్లు ఈరోజు చేసిన ఫైన్లు ప్లస్ పాత 10 ఫైన్ అన్నమాట. మనం ఎన్ని ఈరోజు ఫైన్లు వేస్తామో దానికి డబుల్ రిలైజ్ చేయమంటున్నాను అన్నమాట, పాత కూడా. ఇందులో భాగంగా దానికన్నా బెస్ట్ అయింది మనం హెల్మెట్ వేసుకుని డబ్బులు సేవ్ అవుతాయి. ఓకేనా, మీరు హెల్మెట్ వేసుకోవాలంటే ఇంకా డబ్బులు గ్యారంటీ వసూలు చేస్తాం. మీకు అర్థం ఏంటిది ఇంత ఉంటుంది సార్, ఎగ్జాక్ట్ 200 మీటర్లు ఉంటుంది. ఆడేయాల్సిన ఫైన్ ఎక్కడ వేసేయలేదు. సో చాలా ఇబ్బంది పడతాం మనం. మీరందుకు ఇక్కడ నుంచి కొడితే 100 మంది కంటే ఎక్కువ బైక్లు తిరిగే అవునా కదా, రెగ్యులర్గా తిరిగేవాళ్ళు సార్, తిరిగేవాళ్ళు కేవలం 100 మంది ఉంటారు. వాళ్ళు ఒకటి వేసుకుని సరిపోద్ది మనకి. ఓకేనా, బయటకు వచ్చేటప్పుడు మీరు వేసుకున్నారు అనుకో, మీ 100 మంది చూసి రిమైనింగ్ 100 మంది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు. ఇందులో భాగంగా ఎస్పెషల్లీ పబ్లిక్ పక్కన ఎంప్లాయీస్ పక్కన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ఉంది సార్ సపరేట్గా ఉంటారు అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటారు సార్ మా ఎస్పీ గారు, ప్రాక్టికల్గా ఉంటాడన్నమాట. వాళ్ళకి ఏం చెప్పేది ఫస్ట్ మీ దాంట్లో మీరు చూసుకోండి అని చెప్పేసి, అందులో భాగంగానే మా ఎస్పీ ఆఫీస్ బయట మీకు ఐడియా ఉంటుంది, ఎస్పీ ఆఫీస్ మన పేపర్లో కూడా వేశారు, నో హెల్మెట్ నో ఎంట్రీ అని చెప్పేసి. దెబ్బకి అందరూ బయట పార్కింగ్ పెడుతున్నారు. మొత్తం బైక్లు అంతా ఫైన్ వేయించాడు ఆయన ఎస్పీ గారు. ఎవరు ఎంప్లాయీస్ బైక్లకే ఫైన్ వేయించాడు. సో మన కాంప్లెక్స్ ఆయన ఏం చెప్పాడంటే, రెవెన్యూ అయితేనేమి పంచాయతీనేమి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చోట బయట పెట్టేసేయండి, ఎవరైతే హెల్మెట్ లేదు ఫస్ట్ వాళ్ళ ఫైన్ లేనని చెప్తున్నాడు, ఇంక్లూడింగ్ మాకు కూడా. నేను రోజుకి మా వాళ్ళకి ఒకటి ఫైన్ వేయాలి 1 వీక్ వరకు. మా బైకులకి రేపటి నుంచి సార్ పక్క ఒక ఫైన్ వేయాలంట. నేను ఫైన్ వేయట్లేదంటే అంటే తప్పు చేసిన పట్టుకోలేదనుకో, దాని మీనింగ్ అందరూ కరెక్ట్ చేస్తారని చెప్పి ఉండదు కదా సార్. తెచ్చుకున్నారని కాదు, నేను చూడలేదు. సో 1 వీక్ వరకు నేను గ్యారంటీగా మా వాళ్ళు ఏం ఫైన్ వేసేలా కట్టియాలి కూడా వాళ్ళు. మా పోలీసులు జరిగేది రేపటి నుంచి. ఇందులో భాగంగా మన ఎంప్లాయీస్కి నో ఎంట్రీ నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాము. సో ఇందులో భాగంగా గ్యారంటీగా ఎంప్లాయీస్ నో డౌట్ ఇది గ్యారంటీ హెల్మెట్ వాడలేదు అర్థం కాబట్టి హెల్మెట్ వేరే ముందు ఉంటాం సార్. మన కిడ్నీ జాడి గ్యారంటీ కానీ దానికి ఇక్కడ ఉండాలి బెటర్. ఇంకా అన్నిటికన్నా మంచిదంటే తలకుంటే మంచిది, వెనకబడతాం బెస్ట్ ఆప్షన్ తలకుంటే మంచిది. అర్థమైందా లేదా? ఎస్పెషల్ ఎంప్లాయీస్ మీరు ఏమనుకోద్దండి, మనం ఏం చేయడానికి లేదు. హైకోర్టు ఇన్వాల్వ్ అయిందంటే వన్స్ కోర్టు నుంచి మనకు సమన్ వచ్చిందంటే మనం ఎంత భయపడతాం మీకు తెలియదు కదా. అలాంటిది పెద్ద పేపర్ చేశారు మనం. హైకోర్టు జడ్జి గారు చెప్పిన మాట ఇవ్వండి, మీకు కావాలంటే గ్రూప్లో సర్క్యులేట్ అయితే ఉంటారు వాట్సాప్లో, చూసారా మీరు. సో మనం పక్కకు పాటించాల్సిందే. వన్స్ మనం పాటిస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ పాటిస్తారు. ఇందులో భాగంగా సార్ ఎంపీడో గారు లేదు, నేను ఎంఆర్ఓ గారు బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అందులో మన ఎంప్లాయీస్ కొంచెం ఎక్కువ ఉంటే కదా బయటికి మంచి మెసేజ్ పంపించిన చిన్న ఆలోచన. అంతా పబ్లిక్ కూడా ఉంటారు. బట్ రేపటి నుంచి అయితే మ్యాక్సిమం రోజుని వేస్తే 15 ఫైన్లే, కానీ రేపటి నుంచి 25 ఫైన్లు వేస్తాను. రేపటి నుంచి ఇదే పని, 25 ఫైన్లు వేయడమే కాదు 25 ఫైన్లు కట్టిస్తాను కూడా. నో డౌట్ సార్, 20 నుంచి 30 వేస్తాను. ఇంకా మీరేమో పబ్లిక్ చెప్తాను నేను, ఓకేనా. వీళ్ళకి గ్యారెంటీ వేస్తారు. ఎంప్లాయీస్ ఏంటంటే ఒక మాట చెప్తే వేస్తారు.
మాకు అలవాటు అది. స్టార్టింగ్లో చేయకుండా కానీ ఒక్క మాట చెప్పానంటే చేస్తాం, చేస్తారు, నో డౌట్. అది ఆర్మీ, పోలీస్, రెవెన్యూ, అర్థమైందా? ఇంకేమున్నాయబ్బా? మెడికల్ అని తక్కువ రాస్తారు, అలాగే సింబల్ వేసుకుంటారు డాక్టర్ అని. ఎస్పెషల్ ఇవి రాశారు, పోలీస్కి రాశారంటే కనుక పక్కా ఫైన్ పడుతుంది వితౌట్ హెల్మెట్. ఎస్పెషల్లీ 4 వీలర్స్ అయితే కనుక పక్కాగా మీరు ఇన్సూరెన్స్తో పాటు డ్రైవింగ్ లైన్స్ పెట్టుకుంటే కనుక ఇన్సూరెన్స్ బాగుంటుంది. అర్థమైందండి? ఇన్సూరెన్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, మీకు తెలియదు. నేను నా అబ్బాయి చనిపోయాడు తెలుసా మీకు? కృష్ణారెడ్డి ఐడియా ఉందా? నారాయణపల్లిలో ఒక అతను ఆటోలోంచి తూగి చనిపోతారు అతను. నిమ్మకాయలు సార్ మనం దగ్గరుండి చెప్పి మనం చేపిస్తాం. ఇప్పుడు ఎంత వస్తుంది? ఎంత లేకుండా 7 to 10 lakhs వస్తుంది సార్. ఏంది ఈ మామూలుగా గవర్నమెంట్ వచ్చే డబ్బులు కాకుండా ఓన్లీ ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రం 7 to 10 lakhs వస్తున్నాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా లాభం అనమాట. ఇన్సూరెన్స్ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ రెండు ఉంటే మీకు పోయినా కానీ అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్ళ వరకు సెపరేట్ అయ్యేంత వరకు డబ్బులు మనకి పిల్లలకు వస్తాయి. సో పక్కాగా హెల్మెట్